సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎ బ్రాండ్ న్యూ వీడియో. మన ఈ సిరీస్లో గోల్ ఏంటి అంటే ఉన్న ప్రతి ఆల్ఫా బాస్ని డిఫీట్ చేయడం. సో లాస్ట్ టైం మన బేస్ ఏదైతే మీకు బేస్ కనిపిస్తుంది కదా, ఇంతవరకు బేస్ బిల్డ్ చేయగలిగాను నేను. సో మనకైతే ఇప్పుడు ఉండడానికి బేస్ ఉంది, కొన్ని ప్యాల్స్ ఉన్నాయి కానీ అవి అంత స్ట్రాంగ్ కాదు. స్ట్రాంగ్ ప్యాల్స్ పట్టుకోవాలంటే మనకి ముందు బేస్లో మొత్తం ఈజీగా అయ్యేటట్టు ఉండాలి. ఐ మీన్ బేస్ స్మూత్గా రన్ అవ్వాలి. స్మూత్గా రన్ అవ్వాలి అంటే మనకి రీసోర్సెస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి రెండే రెండు రీసోర్సెస్ మెయిన్ ఇప్పుడు కావాల్సినవి. వుడ్ ఇంకా మనకి స్టోన్ కావాలి, కానీ అవి మైన్ చేయడానికే నాకు టైం అయిపోతుంది అనమాట. సో గేమ్ వాడు మనకి ఈజీగా ఒక ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ. స్టోన్ ఐ మీన్ లాగింగ్ సైడ్ ఇంకా స్టోన్ పెట్టి ఉన్నాయి. ఇవేంటంటే ఇన్ఫైనైట్ రీసోర్సెస్ బేస్లోనే ఉంటాయి, అవి బ్రేక్ చేస్తూ ఉంటాయి. ప్యాల్స్ వీటిలో వర్క్ చేయగలవు, మనం కూడా చేయొచ్చు. సో వీటిని బిల్డ్ చేయాలి, అదే ఈ వీడియో గోల్. మన సెకండ్ గోల్ ఏంటి అంటే మనకి ప్యాల్ స్పియర్స్ అన్లిమిటెడ్ కావాలి. దానికి నేను విక్సిన్ క్యాప్చర్ చేసా. సో ఈ విక్సిన్ తీసుకెళ్ళి ఇప్పుడు ర్యాంచ్లో వేస్తే మనకి అన్లిమిటెడ్ స్పియర్స్ వస్తాయి. మన బోకి యారోస్ కూడా ఫ్రీగా ఇస్తున్నట్టు ఇచ్చింది. సో ఈ వీడియోలో 3 మెయిన్ గోల్స్ ఏంటంటే లాగింగ్ సైట్, దాని తర్వాత స్టోన్ పిట్, దాని తర్వాత ర్యాంచ్ బిల్డ్ చేయడం. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ప్రొడక్షన్లో వచ్చి లంబరింగ్ స్లాష్ మైనింగ్లో ఉంది. దీనికి వుడ్, స్టోన్, పెలాడియం ఫ్రాగ్మెంట్స్ కావాలి. దీనికి కూడా సేమ్ అంతే, ఒక 20 పెలాడియం ఫ్రాగ్మెంట్స్, వుడ్, స్టోన్ కావాలి. పెలాడియం ఫ్రాగ్మెంట్స్ కోసం వెళ్ళేసి వస్తాయి ఇప్పుడు నేను. లెవెల్ 10కి మనకి పర్మనెన్స్ అన్లాక్ అయింది. సో ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. మన అంటే బేస్లో నేను అసలు నా బేస్ లొకేషన్ బిల్డ్ చేసిందే ఐరన్ ఓర్ కోసం. సో ఇప్పుడు ప్రిమిటివ్ ఫర్నాన్స్ కోసం కూడా మెటీరియల్స్ గ్యాదర్ చేసుకుంటా. ఫ్లేమ్ ఆర్గాన్స్ 3 కావాలి. దాని అర్థం ఏంటంటే ఫైర్ టైప్ ప్యాల్స్ని చంపితే మనకి ఫ్లేమ్ ఆర్గాన్స్ వస్తే అవి తీసుకోవాలి. వెళ్ళే దారిలో రీసోర్సెస్ గ్యాదర్ చేసుకుంటూ వెళ్తా. హెల్త్లోకే పాయింట్స్ మనకి వెళ్ళేటప్పుడు. లెవెల్ 80 దాకా ఇచ్చేసాడు, 65 నుంచి 80కి వెళ్ళాడు రా. ఏన్షియంట్ ఆర్మర్ అంట, ఒరే 85 లెవెల్స్ దాకా ఇచ్చాడు. మనం అవన్నీ తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ రీసోర్స్ మేనేజ్మెంట్ కోసం అన్నీ కలెక్ట్ చేస్తున్నాం, దాని మీద ఫోకస్ చేద్దాం. ఇది వ్యూ మటుకు సరిగ్గుందిరా, నిజంగా లిటరల్గా వ్యూ మటుకు చింపేశాడు. ఈ రెండర్ డిస్టెన్స్ ఏం చేశాడో కానీ మొత్తం సూపర్ కనిపిస్తుంది, దూరం దూరం వరకు క్లియర్గా. సర్వైవల్ గేమ్ అనిపించుకుంది. టైనీ ప్యాల్ సౌండ్లో వస్తుందయ్యా. ల్యాంబాల్ అది అటాక్ చేస్తుంటే దాన్ని నేను బయటికి అదే ప్యాల్ బాల్లోకి తీసేసుకుంటున్నా. అది ఒక్క అటాక్ కొట్టలేకపోతున్నా. వచ్చే చాలు, నాకు తెలిసి ఇది వచ్చేయాలి. మన దగ్గర ఒక షైనీ ప్యాల్ ఉంది. ఇప్పుడు మనం లెవెలప్ కూడా అయ్యామయ్యా దాన్ని క్యాప్చర్ చేస్తారు. మెటల్ యాక్స్, మెటల్ పిక్ యాక్స్, హై క్వాలిటీ వర్క్ బెంచ్, ఇవన్నీ మెటల్ యాక్స్ ఇవన్నీ మనం ఐరన్ ఫర్నాన్స్కి ఫ్లేమ్ ఆర్గాన్స్. ఓకే ముందు ఫ్లేమ్ ఆర్గాన్స్ ఇప్పుడు మన టాస్క్. దానికంటే ముందు స్టాట్ పాయింట్స్ వచ్చినాయి, యూస్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఆర్గాన్స్ ఇక్కడైతే స్టార్టింగ్ ఏరియాలో పాక్స్ కనిపిస్తూ ఉంటాయి, వాటిని చంపేస్తే మనకి ఫ్లేమ్ ఆర్గాన్స్ ఈజీగా వస్తాయి. కానీ అవి కనిపించాలి మనకి. పాక్స్ ఓయ్, నేనేం చేయాల, నిన్ను నా మీదకి రాకు.
ఆ, ఇక్కడ దగ్గరలో ఎక్కడ పాక్ పాక్ కనిపించట్లేదు. ఇక్కడికి వెళ్ళేది ఇది విలేజ్ కదా. ఫ్లేమ్ ఆర్గన్స్ విలేజ్ నుంచి కొనొచ్చు అనుకుంటా యాక్చువల్గా. వెయిట్, దీని దగ్గర ఫ్లేమ్ ఆర్గాన్స్ ఉంటాయి నాకు గుర్తున్నంత ప్రకారం. ఎస్. ఏ, ఎన్ని వస్తాయని కొనేసుకుంటానయ్యా. కాయిన్స్ ఎట్లాగో మనం దేనికి యూజ్ చేయం కాబట్టి ఫ్లేమ్ ఆర్గాన్స్ కొనేసాన్ని. వెయిట్ ఎ సెకండ్, ఇది కొత్త పేల లాస్ట్ దాంట్లో ఉందా నాకు యాక్చువల్గా తెలియదు. లాస్ట్ దాంట్లో ఉందనుకుంటా. ఇప్పుడు మనకి కొంచెం పెలాడియం ఫ్రాగ్మెంట్స్ కావాలి కదా, మర్చిపోయా యాక్చువల్గా. అసలు ఇది చూడు సరిగ్గా ఉంది ఇక్కడ ప్లేస్. ఈ ఫ్లవర్స్ డెకరేషన్ కింద పెడితే గేమ్ లో వాడు సరిగ్గా ఉంటది. అన్ని ఫ్లవర్స్ తో నింపేస్తాను నేనైతే. ఆ, మనం వచ్చిన పాలడియం ఫ్రాగ్మెంట్స్ కోసం అవి కలెక్ట్ చేశానా. 22 ఉన్నాయి. ఇదేంటిది ఇది? అప్లైడ్ ట్రాన్స్పోర్టింగ్ హ్యాండ్ బుక్, legendary consumable, a rare written about the secrets of transporting, allow a pal to read it permanently, increases their ట్రాన్స్పోర్టింగ్ ఎఫినిటీ పెంచిద్దంటరా. అంటే బేస్ లో ఇప్పుడు మనం పాల్స్ ఏమన్నా కింద వస్తువులు పడిపోయి ఉంటే తీసుకెళ్లి చెస్ట్ లో పడతాయి. అది దాని స్పీడ్ ఇంక్రీజ్ చేసిద్దంట ఆ బుక్. +1 ఇచ్చేది. ఇది ఎందుకు ఇక్కడ ఉంది కెప్రిటీ? ఫైర్ టైప్ కాబట్టి గెలవాలి నాది యాక్చువల్గా. అటాక్ దిస్ గాయ్. కాల్స్పియర్ వచ్చే వచ్చే వచ్చే. మనం యాక్చువల్గా కామన్ షీల్డ్ చేసుకోలేదు, అందుకే మనకి డైరెక్ట్ డ్యామేజ్ పడుతుంది. దీనికి కూడా మనకి పెలాడియం ఫ్రాగ్మెంట్స్ కావాలి. సో పెలాడియం ఫ్రాగ్మెంట్స్ ఫార్మింగ్ షురు. ఇది ఈజీ వచ్చింది. లెవెల్ 2 అంట పాపం. మన దగ్గర కామన్ షీల్డ్ అనేసి ఒక షీల్డ్ ఉండిద్ది, అది లేదు. సో ఇందాక కెపరిటీతో బ్యాటిల్ చేసేటప్పుడు చాలా వరకు డ్యామేజ్ తీసుకున్నాం. సో ఒక కామన్ షీల్డ్ క్రాఫ్ట్ చేసి మన బేస్ సంగతి చూద్దాం. కామన్ షీల్డ్, దీనికి స్టోన్ కావాలి. స్టోన్ లేదా బేస్ లో? వావ్, స్టోన్ లేదురా కామెడీగా. అరే ఇక్కడ వే పాయింట్ ఉంది కదరా. యాక్చువల్గా కామన్ షీల్డ్ బిల్డ్ చేద్దాం అనుకుంటా కానీ ముందు స్టోన్ బిట్కి బిల్డ్ చేయడానికి స్టోన్ సరిపోతాయి. ముందు అది పెట్టేస్తే స్టోన్ బిట్ నుంచి స్టోన్ వస్తుంది అనేసి స్టోన్ బిట్ పెడతా. ఏడవుడు బాయ్. అరే వీడి దగ్గర రేర్ ఐటమ్లన్నీ ఉన్నాయరా. డ్యామ్, వీడు పనికి వస్తాడు. ది అనూబీస్, గాడ్ ఆఫ్ డెత్, ఈజిప్ట్ లో. ఇందులో మన క్యాప్చర్ రేట్ పెంచుకోవచ్చు. ఈ లీఫ్ మంక్ ఎఫిజీస్ తో పెంచుకోవచ్చు యాక్చువల్గా. ఏ కరెక్ట్ సరిపోయింది. మన క్యాప్చర్ పవర్ 2 అయింది. థ్యాంక్ యూ బ్రో.
ఎక్టిడీర్ సూపర్ రా. ఎక్టిడీర్ కావాలి లాగింగ్ కోసం, అదే వచ్చి మన ఎదురు నుంచింది. చంపేస్తుంది రా ఇది. కమాన్ కమాన్, వచ్చే వచ్చే. నైస్. ఎక్టిడీర్ వచ్చిందయ్యా. మనకి బేస్ లో లాగింగ్ సైట్ ఏదైతే ఉందో దాంట్లోకి వర్క్ చేయడానికి పనికొచ్చింది ఎక్టిడీర్. ఇప్పటికైతే బేస్ లో స్టోన్ ది సైడ్ పెడుతున్నా, ఫస్ట్ స్టోన్ ఇంపార్టెంట్ కాబట్టి. స్టోన్ సైట్ అయితే బిల్డ్ చేస్తా ఇప్పుడు. దాని తర్వాత మనకి లాగింగ్ సైట్ కావాలి వుడ్ కోసం. ఇప్పుడు వుడ్ది కూడా సైట్ అయిపోయింది, ఇది బిల్డ్ చేయడం. ఐ మీన్ లాగింగ్ సైట్ ఇది, స్టోన్ సైట్ ఇది. సో ఇప్పుడు అందులో ఆటోమేటిక్గా మన ప్యాల్స్ వర్క్ చేసి మనకి మెటీరియల్స్ వచ్చేలాగా ఏం చేయాలి అంటే, ఇది రష్ హోర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి రైట్ లో మైనింగ్ లెవెల్ 1 అని చూపిస్తుంది. సో అది స్టోన్ ది మైన్ చేయగలదు అనేసి అర్థం. దీన్ని బేస్ లో పడితే అది వెళ్ళి స్టోన్ మైనింగ్ చేసిద్ది. దాని తర్వాత ఎక్సిడీర్ దీన్ని లాగింగ్ లెవెల్ 2, దీన్ని బేస్ లో పెట్టుకుంటే ఇది వుడ్ బ్రేక్ చేసేది చూసిద్ది. మనం ఇందాక షైనీ ల్యాంబాల్ పట్టుకున్నాం కదా, దీన్ని బేస్ లో పెడితే బెస్ట్. ఎందుకంటే దీనికి ఉన్న అట్రిబ్యూట్స్ ఇది బాగా చేసిద్ది. ఇది ఎక్సిడీర్ ఏమో వుడ్ లాక్ చేస్తుంది, ఈ రషోర్ ఏమో స్టోన్ ని మైన్ చేస్తుంది. సో అలా మనకి ఇన్ఫినైట్ గా స్టోన్ గామా వుడ్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇన్ఫైనైట్ పాల్ స్పియర్స్ రావడానికి ర్యాంచ్ పెట్టాలన్నా కదా, ముందు ర్యాంచ్ బిల్డ్ చేసి ర్యాంచ్ లోకి విక్సీని వదిలితే విక్సీ మనకి పాల్ స్పియర్స్ ఇస్తూ ఉండిద్ది. విక్సీ అంటే ఇది. లాస్ట్ టైం లక్కీగా మనకి స్టార్టింగ్ లో దొరికి పట్టేసుకున్నా నేను. సో ముందు ర్యాంచ్ బిల్డ్ చేయడానికి ఇంకా ఫైబర్ ఒకటి కావాలి, అది కలెక్ట్ చేసుకొని వస్తా. ఓకే, ఇప్పుడు మొత్తం బిల్డ్ చేయడానికి ఉన్నాయి. ర్యాంచ్ ఎక్కడ పెట్టిన ఇక్కడ పెడుతున్నా. ఫైనల్లీ ఒక 3 minutes తర్వాత ర్యాంచ్ బిల్డ్ అయింది అనమాట. ఆటోమేటిక్గా విక్సీ వచ్చేయాలి, అదిగో. సో ఇప్పుడు విక్సీ ఏం చేసిద్దంటే ఈ పర్టికులర్ ర్యాంచ్ అనే ఏరియాలో అది తవ్వుతూ ఉండిద్ది. దానికి పాల్ స్పేర్స్ దొరుకుతూ ఉంటాయి, మనీ దొరుకుతూ ఉంటాయి, యారోస్ దొరుకుతూ ఉంటాయి. అవన్నీ ఇక్కడ ర్యాంచ్ లో పడేసి ఉంటాయి. మన పాల్స్ వేరే ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్లి చెస్ట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాయి అనమాట. ఇది ఎందుకు నా దగ్గరకు వస్తుంది? రెస్ట్ తీసుకుంటుందిరా ఇది, ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటుందిరా. పర్లేదు తీసుకోండి. ల్యాంబాల్ ఏదైతే ఉందో తెలిసిందేగా, అది షీప్ కాబట్టి మనకు ఊలు ఇచ్చిద్ది. సో ఇప్పుడు మనకి లాగింగ్ సైట్, స్టోన్ పిట్, ఇన్ఫైనైట్ పాల్ స్పేర్స్ కోసం ర్యాంచ్ లో విక్సింగ్ కూడా వదిలేసాం. ఇప్పుడు మన ఆర్మర్, వెపన్స్ సంగతి చూడాలి. షీల్డ్ కి వుడ్, స్టోన్, ఫైబర్ కావాలి. ప్రిమిటివ్ ఫర్నెన్స్ కూడా వుడ్, స్టోన్ కావాలి. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్లో మనం కామన్ షీల్డ్ చేసుకోవచ్చు. కామన్ షీల్డ్ మేడ్ విత్ పెలాడియం టెక్నాలజీ, ఇట్ ఆటోమేటికల్లీ రిపేర్స్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ నాట్ టేకింగ్ డ్యామేజ్ ఫర్ ఎ వైల్. ఇదేంటంటే షీల్డ్ 100 వరకు ఇచ్చిద్ది ప్రొటెక్షన్, మనకి ఎక్స్ట్రా ఉన్న హెల్త్ కంటే ఎక్స్ట్రా 100 షీల్డ్ లాగా వచ్చింది. ఆ షీల్డ్ ఏదైతే ఉందో కొద్దిసేపు డ్యామేజ్ అవ్వకోకుండా ఉంటే ఆటోమేటిక్గా అదే మళ్ళీ రిపేర్ చేసేసుకుంటుంది. సో ఇది బ్యాటిల్స్కి బాగా పనికి వస్తుంది. సో షీల్డ్ అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మనకి ఫర్నాన్స్ చేయడానికి ఇంకా స్టోన్ కావాలి. వావ్, రీసోర్సెస్తో అయితే వచ్చా ప్రిమిటివ్ ఫర్నాన్స్ బిల్డ్ చేయడానికి. ఇక్కడ పెడుతున్నా బిల్డ్ చేయడానికి అది. సో ఫర్నాన్స్ కూడా బిల్డ్ చేసాము.
ఇప్పటికైతే అన్నీ నాకు తెలిసిన అప్గ్రేడ్లు అయితే మంచి మంచి అయిపోయినాయి. మనకు కనుక మెటల్ ఇవి కావాలి అనుకుంటే ఇంగట్స్ చేసుకొని ఫర్నెన్స్లో మెటల్ యాక్స్ మెటల్ పికాక్స్ వేసుకొని మన టూల్స్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మనం ఈ లాగింగ్ సైడ్కి ఇంకా స్టోన్ సైడ్కి మధ్యలో ఒక చెస్ట్ పెడదాం, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ కలెక్ట్ చేసుకొని పెట్టుకోవడానికి ఈజీగా ఉండిద్ది. ప్లస్ బేస్లో ఏవైతే ఉన్నాయో చెస్ట్లో మనకి ఆటోమేటిక్గా క్రాఫ్ట్ చేసేటప్పుడు వచ్చేస్తాయి, ఎందుకంటే బేస్లో ఉన్న మనం యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. సో క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు, అక్కడ తీసుకొని ఇందులో వేసేయచ్చు. ఎగ్జాంపుల్ ఇలా తీసుకొని ఇందులో స్టోన్ వేసేయచ్చు, ఇక్కడ వుడ్ తీసుకొని ఈ వుడ్ ఫైబర్ ఇందులో వేసేయచ్చు. అలాగా ఈ రోజుకైతే అంతే. మనం స్టోన్ పిట్, లాగింగ్ సైట్, దాని తర్వాత ఇన్ఫైనైట్ స్పియర్స్ కోసం ర్యాంచ్ పెట్టేసాం ఈ వీడియోకి అంతే. మన నెక్స్ట్ వీడియో గోల్ ఏంటి అంటే ఒక హై లెవెల్ వాల్స్ కొన్ని పట్టుకోవడం, అదే మన నెక్స్ట్ వీడియో గోల్. సో అంటిల్ దెన్, బాయ్ బాయ్.